వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏమైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడైనా, చిన్న చిన్న ఈవెంట్స్ అప్పుడైనా కానీ మన అందరమును కేక్‌తో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదండీ! అలా సెలబ్రేట్ చేసుకునేటువంటి కేక్‌ని ఒకే ఒక స్టెప్‌తోని చాలా సింపుల్‌గా, ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలోకెళ్ళి చూసేద్దామా మరి? వీడియోలోకెళ్ళే ముందు చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలండి. మన ఇంట్లో ఉండే ఏదో ఒక కప్పుతోని మాత్రమే కేక్‌లోకి యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనం మెజర్ చేసుకుంటే కేక్ అన్నది పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ కప్పుతోని మాత్రమే మెజర్ చేసుకున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి జల్లెడ పెట్టుకొని దీనిలోకి 1/2 కప్పు షుగర్, 1 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, పావు కప్పు కస్టర్డ్ పౌడర్. ఇక్కడ కస్టర్డ్ పౌడర్ అనేది నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నానండి. ఎటువంటి ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. అంతేకాదు ఇన్‌కేస్ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఎలా తయారు చేసుకోవాలి అన్నది కూడా మన ఛానల్‌లో ఉందండి. ఒక్కసారి ఛానల్ విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒక్కసారి జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలోకి పావు కప్పు ఆయిల్‌ని వేస్తున్నాను. ఇక్కడ ఎటువంటి ఆయిల్ అయినా వేయొచ్చు కానీ పల్లి నూనె, నువ్వుల నూనె మాత్రం వేసుకోకూడదనమాట. నేనైతే ఇక్కడ సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్‌ని కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కాగపెట్టి చల్లారపెట్టినటువంటి 1 కప్ మిల్క్‌ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ యెల్లో ఫుడ్ కలర్‌ని కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి పావు కప్పు టూటీ ఫ్రూటీ, ఇది పూర్తిగా ఆప్షనల్. ఈ టూటీ ఫ్రూటీలోకి 1 టీ స్పూన్ మైదాని కూడా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకున్నాననమాట. ఇలా కలుపుకున్న దాన్ని మనం రెడీ చేసుకున్నటువంటి కేక్ బ్యాటర్‌లోకి వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ ఫ్రూటీని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది మన ఛానల్‌లోని వీడియోని అప్లోడ్ చేసి పెట్టానండి. ఒక్కసారి ఛానల్‌ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా రెడీ చేసుకున్నటువంటి కేక్ బ్యాటర్‌ని పక్కన పెట్టుకుందాము. తర్వాత నేను ఒక కేక్ మౌల్డ్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి దాని మీద మైదాని స్ప్రింకిల్ చేసుకొని ఇలా కేక్ మౌల్డ్‌ని రెడీ చేసుకున్నానండి. ఇలా రెడీ చేసుకున్నటువంటి కేక్ మౌల్డ్‌లోకి మనం రెడీ చేసుకున్నటువంటి కేక్ బ్యాటర్‌ని కూడా వేసుకొని దీని మీద మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ లేదా టూటీ ఫ్రూటీ అయినా స్ప్రింకిల్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఫైన్‌గా చాప్ చేసిన బాదాము, క్యాష్యూని స్ప్రింకిల్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్‌ని కలుపుతున్నప్పుడే వేరొక పక్కన పొయ్యి మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని దీనిలోకి సాల్ట్ వేసుకొని స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ప్రీహీట్ చేసుకున్నాను. 10 నిమిషాలు. తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి కేక్ బ్యాటర్ ఉంది కదండీ! అది దీనిలోకి పెట్టుకొని మూత పెట్టుకొని దీన్ని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలనమాట. నాకైతే ఇక్కడ కుక్ చేసుకోవడానికి 30 మినిట్స్ పట్టిందండి. మధ్య మధ్యలో మాత్రం మూత తీయొద్దు. తీస్తే మాత్రం కేక్ అన్నది పర్ఫెక్ట్‌గా రాదనమాట. 30 మినిట్స్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఒక పుల్లతో గుచ్చితే ఈ పుల్లకి కేక్ బ్యాటర్ అన్నది ఎక్కడా అంటుకోలేదు కదా! పర్ఫెక్ట్‌గా ఉంది కదా! ఈ పాయింట్‌లో పొయ్యి అన్నది ఆఫ్ చేసి ఒక 15 నిమిషాలు ఇలా వదిలేద్దామండి. 15 నిమిషాలు అయిన తర్వాత ఈ మౌల్డ్ చుట్టూరుగా కొంచెం నైఫ్‌తోని లూజ్ చేసుకుందాము కేక్‌ని. అప్పుడు కేక్ తీసుకోవడానికి చాలా ఈజీగా వస్తుందనమాట. కేక్‌ని డిష్ అవుట్ చేసిన తర్వాత కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. కేక్ అన్నది ఎంత మెత్తగా ఉందో కదా! అంతేనండి. సింగిల్ స్టెప్‌తోనే ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది కదా కేకు. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి.